హాయ్ అండి. పనస గింజల కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. ఇవి పనస గింజలండి. ఈ పనస గింజలు తీసుకుని కుక్కర్లో పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేలాగా ఇవి ధనియాలు, చిన్నులపాయలు, జీలకర్ర, అల్లం అండి, అది పచ్చిమిరపకాయ, టమాటాలు ఒక 3 నుంచి 4. మనం ఎన్ని గింజలు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. సగం ముక్కలు మిక్సీ పట్టేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి. ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ మిక్సీ కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. అది వీడియో పెట్టాను, ఆన్ చేశాను అనుకున్నాను, మిస్ అయింది, అది ఆన్ చేయలేదు, అందుకే మీకు పర్టికులర్గా చెప్తున్నాను. అవి కుక్కర్లో కొన్ని విజిల్స్ బాగా తొందరగా వస్తాయండి, కొన్ని రావు. చూసుకొని మిగలు ఉడకపోకుండా, మిగలు ఉడికితే బాగోదండి, మన బంగాళదుంపలు వండుకున్నట్టే చూసుకొని తీసుకోండి. వంట చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోతుందండి. ఓకే, తాలింపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఈ మా చిన్నతనంలో ఉండైతే మా అమ్మ వాళ్ళకి కట్లిపోయండి, పల్లెటూరులో మా అమ్మ వాళ్ళు మాకు కాల్చుకొని తినేటోళ్ళు అండి. అంతగా మాకు కర్రీ వండుతారు అవన్నీ మాకేం తెలిసేవి కాదు. నూనె వేసుకుంటున్నానండి. ఇది మా అబ్బాయి పనసకాయ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినప్పుడు పక్కన వాళ్ళకి కొన్ని తొనలేద్దామని తీసుకెళ్ళిస్తే వాళ్ళు అన్నారన్నమాట, మీకు పనసకాయ తెచ్చా అంటున్నారు కదా, గింజలు ఎక్కువ ఉంటాయి, కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. అప్పటి నుంచి వేస్తున్నాను అనమాట. కానీ వాళ్ళు చెప్పారు కదా, చాలా బాగుంటుందండి, చూడండి, ట్రై చేసి మీరు కూడా. తాలింపు గింజలు వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసానండి. కానీ అండి, ఇది పెద్దవాళ్ళకి పెట్టినా కానీ చాలా మంచిది అండి, హెల్త్కి మాత్రం చాలా మంచిది. మన సేమ్ చికెను, మటను ఎలా ఉంటే ఎత్తుంటుందో ఆ టేస్ట్ వస్తుందండి. మన చికెను నాన్ వెజ్ తినే వాళ్ళకి, ఇచ్చుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి, చాలా ట్రై చేయండి. హెల్త్కి మాత్రం చాలా మంచిదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సీజన్ వారు దొరికే సీజన్లో దొరికినప్పుడు ట్రై చేయండి. కొంచెం లైట్గా వేపుదాము. వేగిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా తాలింపులో వేద్దాం. టమాటాలు, ఉల్లిపాయ మిక్సీ పట్టి పెట్టాం కదండి. టమాటాలు ఇంతే వేయాలి అని ఏమి ఉండదండి. మన కొంతమంది గ్రేవీ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి, దాన్ని బట్టి వేసుకోవచ్చు. ముక్కల్లో మనకి గ్రేవీ ఏం రాదు కదండి. ఎందుకంటే టమాటాలు ఆ టేస్ట్ కూడా చాలా వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
మిక్సీ పట్టుకుని వేస్తున్నానండి. టమాటాలు ఉల్లిపాయ మిక్సీ పట్టాను కదా అది వేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి విషయాలు చెప్తాను, మంచి మంచి వంటకాలు వస్తాయి. కొన్ని జీవిత సత్యాలు కూడా చెప్తానండి. అందరూ తెలుసండి, తెలియని అని కాదు, కొన్ని మాట్లాడుతున్నాం. పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకున్నామండి. వేసాను, పనస వేసాను. ఒక్కొక్క గింజ వచ్చి 2-3 ముక్కల్లా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేశాను నేను. కలబెట్టుకున్నాక ఇప్పుడు కారం వేస్తాను, కారం వేస్తాను. మీరు ఎంత కారం తినగలరో అంత చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదండి, దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పండి, పసుపు, కలబెద్దాం అనుకుంటే కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తాను. అంటే ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. మనం ఆల్రెడీ గింజలు పోసి తెచ్చుకున్నాం కదా, ఎక్కువ వాటర్ అని తక్కువ కాకపోతే కొంచెం ఉప్పు కారం వేసాం కదా, ఉప్పు కారం పట్టడానికి కొంచెం వాటర్ పోద్దాం. చూడండి, నేను పోస్తున్నాను కదా, అంతేనండి. కలపెట్టుకొని మూత పెట్టేసేద్దాం. ఓకేనా, చూడండి ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. మనము జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయ, అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది సగం బడ ఉడికిన తర్వాత వేసేద్దాం. కలబెడతామండి కొంచెం. చూడండి, చాలా సింపుల్ అండి వంటకం చేయడం. ఏముంటుందో అని మనకు చేయకముందు అనిపిస్తుంది, కానీ అయితే సింపుల్గా. కొంతమంది ఏవో వేస్తూ ఉంటారులేండి, ఇట్లా కూడా బాగుంటుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ట్రై చేసి చూస్తారని అనుకున్నాను. ఓకే, మూత పెట్టి కొంతసేపు ఉడికిద్దామండి. ఎక్కువ వాటర్ లేవు కదా, ఎక్కువ టైం ఏం పట్టదండి, చూసుకుందాం. సరేండి, మనం పోసిన వాటర్ ఇనిగిపోవాలండి బాగా. తాలింపు కాయలు వేసాం కదా, అది కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తున్నట్టు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ చూస్తున్నానండి.
బాగా వచ్చిందండి. ఇంకా నాకు చాలా బాగా కుట్టింది. కొంచెం నీరు ఉంది కదా, ఉడికిపోయినాం. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు చూసి కొంచెం ఉప్పు కారం తగ్గుతుంది. అందుకని నేను వేస్తున్నాను. మీరు చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అంతేనండి, దగ్గర పెట్టండి కూర. మీరంతా అయితే వచ్చింది. ఆయండి, ఆయన కూడా టేస్ట్ ఇక్కడ తీసుకొని చూపిస్తున్నాను. ఆయన కూడా బాగున్నది. అది గుర్తలేదు. కొంచెం నీరు ఉందండి, అంత మొదలు పెట్టాను. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క. ఓకే ఒకసారి అంతేనండి, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి, కనిపిస్తుంది కదా లైట్ కలర్. మీకు చూపిస్తాను. నీళ్ళు లేవు కదండి, పోసిన వాటర్ తినిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంతేనండి, ఒకసారి ట్రై చేయండి. అసలు ఏం కలుపుతుంది? ఓకేనండి.